హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ లేకపోతే చిన్న పిల్లల్లో వచ్చే జాండీస్ అంటే పుట్టిన పిల్లల్లో వచ్చే జాండీస్లో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎలా ఉంది? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే దీన్ని ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, వెస్ట్రన్ మెడిసిన్ అంటారు, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర తీసుకునే ట్రీట్మెంట్, పీడియాట్రిషియన్ దగ్గర తీసుకునే ట్రీట్మెంట్, లేకపోతే ఒక గైనకాలజీ హాస్పిటల్లో మీరు తీసుకునే ట్రీట్మెంట్, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకునే ట్రీట్మెంట్ని దీన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటామన్నమాట. కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో దీంట్లో రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఫోటోథెరపీ, 2 బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్. ఇనీషియల్ స్టేజెస్‌లో మైల్డ్ సింప్టమ్స్ ఉన్నప్పుడు ఫోటోథెరపీ పెడతారు. ఫోటోథెరపీ అంటే ఏంటంటే బేబీని మొత్తం బట్టలన్నీ తీసేసి ఓన్లీ డైపర్ ఏసి బ్లూ లైట్స్ కింద పెడతారనమాట. దీన్ని ఫోటోథెరపీ అంటారు. ఫోటోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫోటోథెరపీ వల్ల ఏమవుతుందంటే ఏదైతే స్కిన్‌లో అక్యుములేట్ అయిందో దీన్ని బైలిరూబిన్ అంటారు. అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్. దీన్ని ఏం చేస్తుందంటే ఈ బ్లూ లైటు దీన్ని బ్రేక్ డౌన్ చేసి లెస్ టాక్సిక్ ఫార్మ్ కొన్ని కెమికల్ చేంజెస్ దాంట్లో తీసుకొనొచ్చి అది డెస్ట్రాయ్ చేసి దాన్ని మోషన్ ద్వారా లేకపోతే యూరిన్ ద్వారా బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. సో ఫోటోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి బిలీ లైట్స్ అంటారు, ఒకటి బిలీ బ్లాంకెట్స్ అంటారు. బిలీ లైట్స్ అంటే బేబీని ఒక ట్రే పైన పడుకోబెట్టి లైట్స్ వేస్తారనమాట. బిలీ బ్లాంకెట్ అంటే బ్లాంకెట్లోనే బ్లూ లైట్స్ ఉంటాయి. ఆ బ్లాంకెట్ తీసి బేబీకి చుట్టి ఆ బ్లాంకెట్ ఆన్ చేస్తారు. అప్పుడు బేబీ బాడీలోంచి టాక్సిక్ మెటీరియల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇది చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్‌ది ఏంటంటే టెంపరేచర్. బేబీ టెంపరేచర్ మానిటర్ చేస్తూ ఉండాలి. బేబీ టెంపరేచర్ ఎక్కువైపోయింది అనుకోండి, కొంచెంసేపు లైట్స్ ఆఫ్ చేసి టెంపరేచర్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ లైట్స్ అనేది ఆన్ చేయాలి. నెక్స్ట్ డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. సో బాడీలోంచి ఎక్కువ వాటర్ వెళ్ళిపోతుందా, బేబీ స్కిన్ డ్రై అయిపోతుందా, యూరిన్ సరిగా వస్తుందా, మోషన్ సరిగా వస్తుందా అని గమనించుకుంటూ ఉండాలి. సో బేబీ కన్నా డీహైడ్రేషన్ సింటమ్స్ ఉంటే వెంటనే దీన్ని స్టాప్ చేసి బేబీ కంప్లీట్‌గా హైడ్రేట్ అయిన తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ చేయాలి. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా అప్లికేషన్. సో మీరు ఆయిల్ పూస్తున్నారా, క్రీమ్స్ ఏమన్నా పూస్తున్నారా, అటువంటివన్నీ పూయకూడదు. సో ఈ బ్లూ లైట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆయిల్స్ వల్ల లేకపోతే ఈ క్రీమ్స్ వల్ల హీట్ ఎక్కువైపోయి బేబీ స్కిన్ అనేది కాలిపోతుందనమాట. కాలిపోవడం వల్ల డ్యామేజ్ జరుగుతుంది. అందుకు ఈ ఆయిల్స్ గానీ, లేకపోతే క్రీమ్స్ గానీ ఈ ఫోటోథెరపీ అప్పుడు అప్లై చేయకూడదు బేబీకి. నెక్స్ట్ ఈ రక్త పరీక్ష అనేది కంటిన్యూస్‌గా చేయించుకుంటూ ఉండాలి. సివియారిటీని బట్టి 6 గంటలకి, లేకపోతే 12 గంటలకి, లేకపోతే 24 గంటలకి ఇది రిపీట్ చేస్తూ ఉండాలి. ఇది ఒక ఎక్స్‌పర్ట్ అంటే ఒక డాక్టర్ చెప్తారనమాట. మీరు డిసైడ్ చేసేది కాదు ఇది. సో ఇవన్నీ చాలా కామన్ జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సింది. ఎస్పెషల్లీ ఫోటోథెరపీ అప్పుడు. ఫోటోథెరపీ బిలీ లైట్స్ యూజ్ చేసేటప్పుడు బేబీ ఐస్‌ను కవర్ చేయడం, లేకపోతే ఏదన్నా ఒక మాస్క్ ఏసి బేబీ ఐస్‌ని కవర్ చేసి ఆ బ్లూ లైట్ బేబీ ఐస్‌లోకి పోకుండా కళ్ళు డ్యామేజ్ కాకుండా కాపాడుకోవాల్సింది కూడా చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అనమాట దీంట్లో. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఫోటోథెరపీ చేయించుకోండి. ఫోటోథెరపీ అనేది చాలా మంచి ఆప్షన్. ఈ నియోనేటల్ ఫిజియోలాజికల్ జాండీస్ లేకపోతే చిన్న పిల్లల్లో వచ్చే కామర్. దీని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వీళ్ళలో ఉండేది ఏంటంటే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్. ఎప్పుడైతే ఈ ఫోటోథెరపీకి బేబీ రియాక్ట్ కారో, లేకపోతే ఫోటోథెరపీ సరిపోలేదో వీళ్ళు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేస్తారు. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ అంటే వేరే వాళ్ళ బ్లడ్ వీళ్ళలో ఎక్కించడం అనేది జరుగుతుందనమాట. సో ఇది చాలా డేంజరస్ సిట్యుయేషన్. సో ఇది చాలా రేర్‌గా జరుగుతుంది. చాలా కాషన్‌తో ఇది చేయాల్సొస్తుంది. కొన్ని కొన్ని కండిషన్‌లో తప్పదు. చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మనం రిస్క్ బెనిఫిట్ రేషియోని చూసుకొని ఈ పని అనేది చేస్తారనమాట. నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్. హోమియోపతి ట్రీట్మెంట్ ఈ డిసీజ్‌లో ఎలా హెల్ప్ చేస్తుంది? ఈ డిసీజ్‌లో హోమియోపతి ప్రాముఖ్యత చాలా ఉంది. మెయిన్‌గా ఈ డిసీజ్‌లో జరిగేదేంటంటే ప్రీమెచ్యూర్ డెలివరీ. బేబీ ప్రీమెచ్యూర్‌గా పుట్టడం, లివర్ మెచ్యూర్‌గా లేకపోవడము, లివర్ కావాల్సిన అన్ని ఎంజైమ్స్ లేకపోవడం. ఇక్కడ హోమియోపతిలో స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో లివర్‌ని మెచ్యూర్ చేయడానికి, లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి స్పెషల్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. అవి యూజ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా లివర్ ఫంక్షన్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టినప్పుడు కూడా ఈ ప్రీమెచ్యూర్ బేబీస్‌కి స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల బేబీస్ అనేది బాగా మెచ్యూర్ అయ్యి, లివర్ బాగా మెచ్యూర్ అయ్యి, లివరే కాదు వేరే పార్ట్స్ కూడా బాగా మెచ్యూర్ అయ్యి ఏదైతే ఈ టాక్సిక్ మెటీరియల్ బైలిరూబిన్ అంటామో, ఈ బైలిరూబిన్ అక్యుములేట్ అయిపోయి యెల్లోగా మారిపోతుందో ఇవంతా బాడీలోంచి, బేబీ బాడీలోంచి, స్టూల్‌లో నుంచి అంటే మోషన్‌లోంచి, యూరిన్‌లోంచి బయటికి పంపించేస్తుంది హోమియోపతిక్ మెడిసిన్. ఈ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఏ స్టేజ్‌లో అన్నా తీసుకోవచ్చు. ఇనీషియల్ స్టేజ్‌లో ఉంది హోమియోపతి తీసుకోవచ్చు. ఆల్రెడీ బాగా సింప్టమ్స్ వచ్చేసాయి అప్పుడు కూడా తీసుకోవచ్చు. లేదంటే థర్డ్ స్టేజ్ కెర్నిక్ అంటారనమాట. కెర్నిక్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ బైలిరూబిన్ అనే పిగ్మెంట్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్‌ని క్రాస్ అయ్యి సో బ్రెయిన్‌లోకి ఎంటర్ అయ్యి బ్రెయిన్‌కి పర్మనెంట్ డ్యామేజ్ చేస్తుందో ఆ టైంలో కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు డ్యామేజ్ చేస్తున్నప్పుడే కాదు, లేకపోతే మీ పిల్లలు పుట్టి ఒక 5, 6 ఏళ్ళు అయిపోయింది. ఈ ప్రాబ్లమ్ వల్ల ఆల్రెడీ వాళ్ళకి డ్యామేజ్ ఉంది. వినికిడి సరిగ్గా లేదు, ఐస్ సరిగ్గా లేదు, ఫిట్స్ వస్తున్నాయి, లేకపోతే
ఇంటెలిజెన్స్ సరిగ్గా లేదు, ఆ స్టేజ్లో కూడా అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ కొన్ని రోజుల తర్వాత కూడా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఎప్పుడైతే హోమియోపతి ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేస్తారో సో మీకు ఫోటోథెరపీకి వెళ్ళాల్సిన అవసరం తగ్గిపోతుంది. ఒకవేళ ఫోటోథెరపీకి వెళ్ళినా కూడా ఫోటోథెరపీ డ్యూరేషన్ తగ్గించవచ్చు, ఫోటోథెరపీ ఫ్రీక్వెన్సీ తగ్గించవచ్చు. అదేవిధంగా బ్లడ్ చాలా కష్టపడి తీస్తారనమాట. బ్లడ్ తీసేటప్పుడు పిల్లలకి పెయిన్ వస్తుంది, సో తల్లిదండ్రులకు కూడా పెయిన్ ఉంటుంది. సో మల్టిపుల్ బ్లడ్ డ్రాయింగ్స్ అనేది హోమియోపతి ద్వారా తగ్గించవచ్చు. అదేవిధంగా హోమియోపతి యూజ్ చేయడం వల్ల మీరు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వరకు కూడా వెళ్లకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా హోమియోపతి యూజ్ చేయడం వల్ల సో సీరియస్ ఫామ్ కెర్నిక్ పోకుండా కాపాడవచ్చు. ఒకవేళ పోయినా కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ది సిమ్టమ్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సిమ్టమ్స్, డ్యూరేషన్ ఆఫ్ ది సిమ్టమ్స్, పర్మనెంట్ డ్యామేజెస్ అన్ని తగ్గించుకోవచ్చు. సో హోమియోపతి మీరు ఏ రూపంలో తీసుకున్నా కూడా, ఏ స్టేజ్లో తీసుకున్నా కూడా ఈ కండిషన్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బేబీస్కి, అదేవిధంగా ఫాదర్కి, మదర్కి కూడా. Fiticus Homeopathy